కోకాకోలా, పెప్సీ ఈ రెండు పేర్లు తెలియని వాళ్లుండరు. డ్రింక్స్ ప్రపంచాన్ని ఏలుతున్న తిరుగులేని సామ్రాజ్యాలు. వాటిని ఢీకొట్టాలని ఎన్నో బ్రాండ్స్ వచ్చి రాగానే కనుమరుగైపోయాయి. ఎందుకంటే వాళ్ల మార్కెట్ కోటను ఛేదించడం అసాధ్యం. కానీ అప్పుడే కథలోకి ఎంట్రీ ఇచ్చారు ముగ్గురు దేశీ కుర్రాళ్ళు. వాళ్ల ఆలోచన చాలా సింపుల్. మన ఇంట్లో అమ్మమ్మలు ఎప్పటినుంచో చేసే ఆ జీలకర్ర షర్బతుంది కదా, ఆ టేస్ట్, దానికొక బ్రాండ్ క్రియేట్ చేస్తే ప్రతి భారతీయుడికి తెలిసిన ఆ రుచితోనే ఈ పెద్ద తిమింగలాలను ఎదుర్కోవాలనుకున్నారు. వాళ్లు తయారు చేసిన ఆయుధం పేరు లాహోరీ జీరా. ఈ పేరు వెనుక, ప్రతి సిప్పు వెనుక ఒక పెద్ద యుద్ధమే ఉంది, ఒక పదునైన వ్యూహముంది. అన్నీ చెప్తాను. వాళ్ల కథ ఇప్పుడే మొదలైంది. కానీ అసలు గేమ్ ఇంకా మొదలు కాలేదు. సరే, మన ప్రయాణం మొదలుపెడదాం. టైం మెషిన్లో 2016కి వెళ్ళిపోదాం. అక్కడ ముగ్గురు కజిన్స్ ఉన్నారు. సౌరభ్ ముంజల్, నిఖిల్ డోడా మరియు సౌరభ్ సన్నీ బోథన. వాళ్ళందరికీ ఒకే కల, స్వంతంగా ఏదైనా సృష్టించాలి. అది ఈ దేశం మొత్తం మాట్లాడుకునేలా ఉండాలి. చూడ్డానికి ముగ్గురే కానీ వాళ్ళు మూడు వేర్వేరు శక్తులు. ఒకరు సౌరభ్ ముంజల్, ద స్ట్రాటజిస్ట్, బ్రెయిన్తో గేమాడే రకం. కస్టమర్ ఏం ఆలోచిస్తున్నాడో ముందే పసిగట్టగలడు. ఇంకొకరు సన్నీ, ది ఎగ్జిక్యూటర్. అతనికి వీధులే ఆఫీస్, మనుషులతో మాట్లాడటం, వాళ్ళనొప్పించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇక మూడో వ్యక్తి నిఖిల్, ది క్రియేటర్. అతని చేతుల్లో మామూలు పదార్థాలు కూడా అద్భుతమైన రుచులుగా మారిపోతాయి. ఆలోచన, ఆచరణ, సృష్టి. చూసారా, ఇదొక పర్ఫెక్ట్ టీం కాదా? ఒకరోజు సాయంత్రం నిఖిల్ తన కిచెన్లో ఒక కొత్త ప్రయోగం చేశాడు. జీలకర్రతో ఒక అద్భుతమైన డ్రింక్ను తయారుచేసి తన సోదరుల ముందు పెట్టాడు. సౌరభ్ ముంజల్ గ్లాస్ తీసుకుని ఒక్క సిప్ తాగాడు. అంతే, అతని కళ్ళు మెరిశాయి. వావ్ భాయ్, ఇది మార్కెట్లో ఉండాలి అని అరిచాడు. ఆ ఒక్క క్షణంలో, ఆ ఒక్క సిప్లో కొన్ని 100 కోట్ల సామ్రాజ్యానికి పునాది రాయిపడింది. ఆలోచనొచ్చింది. ఇక దాన్ని ఆచరణలో పెట్టడమే మిగిలింది. 2017లో ఆర్కియన్ ఫుడ్స్ అనే ఒక పేరెంట్ కంపెనీని మొదలుపెట్టారు. మరి డ్రింక్కి పేరేంటి? అందులో వాడిన స్పెషల్ ఇంగ్రీడియంట్ లాహోరీ నమక్, అంటే మన సైంధవ లవణం. అందుకే దానికి లాహోరీ జీరా అని పేరు పెట్టారు. గమనించండి, పేరు దగ్గర నుండి రుచి వరకు ప్రతి విషయంలో ఒక దేశీ కనెక్షన్ని క్రియేట్ చేశారు. వాళ్లది కేవలం ఒక డ్రింక్ కాదు, ఒక పక్కా వ్యాపార వ్యూహం. మొదటి అస్త్రం ధర. కేవలం 10 రూపాయలు, చిన్న ఊరి నుండి పెద్ద సిటీ వరకు ప్రతి ఒక్కరూ కొనగలిగేలా. రెండవ అస్త్రం ప్యాకేజింగ్. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్తో ఒక ప్రీమియం లుక్, అంటే తక్కువ ధరకే ఒక లగ్జరీ ఫీలింగ్. ఇది కస్టమర్ సైకాలజీతో ఆడుకోవడం. ఇక్కడే ఉంది అసలు తెలివి. ప్రోడక్ట్ రెడీ, స్ట్రాటజీ రెడీ. కానీ దీన్ని మార్కెట్ అనే యుద్ధభూమిలోకి తీసుకెళ్లాలిగా. ఆ పని సన్నీ తీసుకున్నాడు. లుధియానాలోని ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్లాడు. కానీ అక్కడ పెద్ద షాక్ తగిలింది. ఆ డిస్ట్రిబ్యూటర్, అడ్వాన్స్ డబ్బులివ్వను, సరుకు అమ్ముడయ్యాకే డబ్బులు, లేదంటే మీ సరుకు మీరే తీసుకెళ్ళండి అని మొహమ్మీదే చెప్పేశాడు. కొత్త కంపెనీకి ఇది చావు దెబ్బలాంటిది. వాళ్ల ముందిప్పుడు రెండే దారులు, ఒకటి సులభమైనది, రెండోది కఠినమైనది. వాళ్లు తల వంచలేదు, కష్టమైన దారినే ఎంచుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లు వద్దు, మనమే డైరెక్ట్గా దుకాణదారులతో మాట్లాడదాం అని డిసైడ్ అయ్యారు. ఆ ఒక్క నిర్ణయం వాళ్ల భవిష్యత్తునే మార్చేసింది. గమనించండి, ఇది కేవలం వ్యాపార నిర్ణయం కాదు, ఇదొక మైండ్ సెట్ షిఫ్ట్ పాఠం. ఇక వాళ్లు నేరుగా ఫీల్డులోకి దిగారు. ప్రతి కిరాణా కొట్టుకు వెళ్లేరు, ఓనర్కి శాంపిల్ ఇచ్చారు, వాళ్ల ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. రంగు ఇంకా కొంచెం డార్క్గా ఉండాలి, తీపి సరిపోలేదు, గ్యాస్ ఇంకొంచెం ఎక్కువ కావాలి, ఇలా వాళ్లు చెప్పిన ప్రతి మాటను రాసుకున్నారు. రాత్రిళ్లు కూర్చుని ఆ ఫీడ్బ్యాక్తో ప్రోడక్ట్ను మార్చేవాళ్లు. మళ్లీ పొద్దున్నే మార్కెట్లోకి. ఇదొక నాన్ స్టాప్ ప్రాసెస్. వాళ్లు లక్షలు ఖర్చుపెట్టి R&D ల్యాబ్ పెట్టలేదు. వాళ్ల మొదటి కస్టమర్లనే తమ R&D టీంగా మార్చుకున్నారు. నెమ్మదిగా మార్కెట్లో టాక్ స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. షాప్ వాళ్లు కస్టమర్లకు రికమెండ్ చేస్తున్నారు. కస్టమర్లు మళ్లీ వచ్చి అడుగుతున్నారు. డిమాండ్ పెరుగుతోంది. అప్పుడే కథలో అసలైన ట్విస్ట్ వచ్చింది. ఏ డిస్ట్రిబ్యూటర్ అయితే మొదట వాళ్లని తిప్పి పంపాడో అతనే ఫోన్ చేశాడు. సర్, నాకు స్టాక్ కావాలి, అడ్వాన్స్ ఇప్పుడే పంపుతున్నాను. ఇక్కడే అసలైన గెలుపుంటుంది. మార్కెట్ మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు. స్టార్టింగ్లో వాళ్లు చాలా తెలివిగా వ్యవహరించారు. సొంత ఫ్యాక్టరీ పెట్టి డబ్బును బ్లాక్ చేయకుండా టేస్ట్, బ్రాండింగ్, డిస్ట్రిబ్యూషన్ పైనే ఫోకస్ పెట్టారు. అందుకే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంచుకున్నారు. కానీ
డిమాండ్ ఒక సునామీలా పెరగడంతో ఇక సొంతంగా ఫ్యాక్టరీ పెట్టక తప్పలేదు. కానీ ఫ్యాక్టరీ అంటే మాటలు కాదుగా, కోట్లు కావాలి. వాళ్ల దగ్గర అంత డబ్బులేదు. అప్పుడే వాళ్ల అసలైన పరీక్ష మొదలైంది. బూట్ స్ట్రాపింగ్ అంటే బయట నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉన్నదానితోనే వ్యాపారం నిర్మించడం. ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేశారు, ఆస్తులు తాకట్టు పెట్టారు, చివరికి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ను కూడా అమ్మేశారు. ఆ త్యాగాల పునాదుల వీదే పంజాబ్లోని రూపర్లో తమ కలల ఫ్యాక్టరీకి ప్రాణం పోశారు. ఆ ఫ్యాక్టరీతో వాళ్ల ప్రొడక్షన్ కెపాసిటీ ఆకాశాన్ని తాకింది. రోజుకు 1.2 మిలియన్ బాటిళ్లు. అంటే ఊహించుకోండి, ప్రతి నిమిషానికి దాదాపు 833 బాటిళ్లు. ఈ స్కేల్ వాళ్ల ఆదాయాన్ని రాకెట్ స్పీడ్తో పెంచింది. ఒక్క ఏడాదిలో 2021 ఆర్థిక సంవత్సరంలో వాళ్ల రెవెన్యూ 5 కోట్ల నుండి ఏకంగా 80 కోట్లకు దూసుకెళ్ళింది. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న టైంలో కథలోకి ఒక విలన్ ఎంటర్ అయ్యాడు. 2021లో ప్రభుత్వం డ్రింక్స్పై పన్నును ఏకంగా 40% పెంచింది. ఒక్క దెబ్బతో వాళ్ల వ్యాపారానికి గుండెలాంటి ఆ 10 రూపాయల ధరకే ముప్పొచ్చింది. వాళ్ల అతిపెద్ద బలమే వాళ్లని ముంచేసే ప్రమాదమేర్పడింది. వాళ్ల ముందు ఇప్పుడు ఒకే ప్రశ్న: ధర పెంచాలా వద్దా? ధర పెంచితే ఇన్నాళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. మరి వాళ్లేం చేశారు? ఇక్కడే వాళ్ల బ్రెయిన్కి పదును పెట్టారు. ధరను పెంచలేదు. ధరను అదే 10 రూపాయలుగా ఉంచి బాటిల్ సైజును 250 ml నుండి 160 mlకి తగ్గించేశారు. గమనించండి, ఇది చాలా మందికి తెలియని పాయింట్. ఈ ఒక్క తెలివైన మూవ్తో వాళ్లు ఆ పెద్ద తుఫాన్ నుండి సేఫ్గా బయటపడ్డారు. ఈ రోజుల్లో చాలా స్టార్టప్స్ ఇన్వెస్టర్ల డబ్బును తగలబెట్టి ఎదుగుదలను చూపిస్తున్నాయి. కానీ లాహోరీ జీరా ఫిలాసఫీ వేరు. హైప్ కోసం కాదు, లాభం కోసం వ్యాపారం చేయాలి, స్థిరమైన వ్యాపారాన్ని నిర్మించడమే వాళ్ల లక్ష్యం. అందుకే వాళ్లు ఇప్పటికీ పెట్టుబడిదారుల నుండి దూరంగా ఉన్నారు. సౌరవ్ ముంజల్ చెప్పిన ఈ మాట వినండి: మేము 500 కోట్లు కాల్చేసి వార్తల్లో నిలవాలని అనుకోవట్లేదు. మేము 50 కోట్లు సంపాదించి ఒక సస్టైనబుల్ బిజినెస్గా ఉండాలనుకుంటున్నాం. అంటే కంట్రోల్ ఎప్పుడూ వాళ్ల చేతుల్లోనే ఉండాలి. అందరూ మార్కెటింగ్ మార్కెటింగ్ అని కోట్లు ఖర్చు పెడుతుంటే వీళ్లు మాత్రం డిస్ట్రిబ్యూషన్ అన్నారు. వాళ్ల లాజిక్ చాలా సింపుల్. అడ్వర్టైజ్మెంట్ కన్నా అవైలబిలిటీ ముఖ్యం. మనం యాడ్ ఇచ్చాక కస్టమర్ షాప్కు వెళ్తే అక్కడ మన ప్రొడక్ట్ ఉండాలి కదా. అందుకే మొదటి 7 ఏళ్లు మార్కెటింగ్పై ఖర్చు 0. దేశం నలుమూలలకి ప్రొడక్ట్ చేరాక హర్ కోయి పీ రహా లాహోరీ జీరా అనే ఒక్క క్యాంపెయిన్తో మార్కెట్ను ఊపేశారు. వాళ్ల ఎదుగుదల చూడండి: 2021లో 80 కోట్లు, 2022లో 250 కోట్లు, ఇప్పుడు 300 కోట్ల మార్కును కూడా దాటి దూసుకుపోతోంది. 18 రాష్ట్రాలు, 5 లక్షల రీటైల్ షాపులు. డిమాండ్ ఎంత ఉందంటే వాళ్లు ఎంత ప్రొడ్యూస్ చేసినా సరిపోవట్లేదు. అద్భుతం కదా. సరే, ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన 3 కీలకమైన పాఠాలు చూద్దాం. పాఠం నంబర్ 1: మీ మొదటి కస్టమర్లే మీ బెస్ట్ R&D టీమ్. వాళ్లు చెప్పేది వినండి. పాఠం నంబర్ 2: క్యాష్ ఫ్లో, డిస్ట్రిబ్యూషన్ ఈ 2 మీ కంట్రోల్లోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ. పాఠం నంబర్ 3: బ్రాండ్ను కట్టే ముందు లాభదాయకమైన వ్యాపారాన్ని కట్టండి. ప్రాఫిట్ ఈజ్ ద రియల్ కింగ్. 3 కుర్రాళ్ళు, ఒక దేశీ ఆలోచన, 0 మార్కెటింగ్ బడ్జెట్. కోకాకోలా, పెప్సీ లాంటి రాక్షసులనే సవాలు చేసి నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళొక డ్రింక్ను అమ్మలేదు, ఒక అనుభూతిని, ఒక దేశీ గర్వాన్ని అమ్ముతున్నారు. ఈ కథ మీకొక పాఠం మాత్రమే కాదు, ఇది మీ మైండ్సెట్ను మార్చే ఒక మార్గదర్శక శకం. ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరెన్నో స్ఫూర్తిదాయకమైన వ్యాపార గాథల విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ కంపెనీ కథ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. जय हो, जय हो, भारत माता की जय.